పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు ముస్లిమేతరులను సెలెక్ట్ చేసుకుని మరీ కాల్చి చంపేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా షాక్కు గురి చేసింది. సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటన మన దేశంపై జరిగిన దాడిగా ప్రతి భారతీయుడు భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా సీరియస్గానే రియాక్ట్ అయింది. ఒకవైపు దౌత్యపరంగా చర్యలు తీసుకుంటూనే మరోవైపు సైనిక పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. దౌత్యపరంగా పాకిస్తాన్తో మనకున్న సంబంధాలను పూర్తిగా కట్ చేసుకోవడంతో పాటు మన దేశంతో పాకిస్తాన్కు వాణిజ్య సరిహద్దుగా ఉన్న అట్టరీ సరిహద్దును మూసివేశారు. సార్క్ ఒప్పందాల్లో భాగంగా పాకిస్తాన్ దేశీయులకు ఇచ్చిన వీసాలను రద్దు చేశారు. భారతదేశంలో ఉన్న పాకిస్తానీలను 48 గంటల్లో దేశం వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించారు. అదే సమయంలో అన్నిటికంటే ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు కౌంటర్గా ఇంచుమించు ఇదే అంశాలను కాపీ కొట్టిన పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. తమ గగనతలాన్ని మూసివేస్తున్నామని, భారతీయులకు ఇచ్చే వీసాలను రద్దు చేస్తున్నామని కూడా ప్రకటించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని పాకిస్తాన్ అసలు ఊహించలేదు. గతంలో 2-3 సార్లు ఇలాంటి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు పాకిస్తాన్. అయితే తాజాగా జరిగిన అమానుష దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరుసటి రోజే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వాస్తవానికి సింధు నదీ జలాల ఒప్పందాన్ని కనుక రద్దు చేస్తే భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పలు ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్లి భారత్ను ఏకాకిని చేయాలని ఉద్దేశంలో కూడా పాకిస్తాన్ ఉంది. అయితే భారత ప్రభుత్వం గతంలో వియన్నా ఒప్పందంపై సంతకం చేయలేదు. ఒకవేళ వియన్నా ఒప్పందంపై సంతకం చేస్తే కనుక ప్రపంచంలోని ఏ దేశంతో భారత్ ఎలాంటి ఒప్పందం చేసుకున్నా అలాంటి ఒప్పందాన్ని ఇరుపక్షాల అంగీకారంతో మాత్రమే రద్దు చేసే అవకాశం ఉండేది. ఈ విషయం మర్చిపోయిన పాకిస్తాన్ భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయలేదని భావించింది. అదే సమయంలో అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిళ్లకు భారత ప్రభుత్వం తొలగుతుందని కూడా భావించింది. అయితే ఇవేమీ పట్టించుకొని భారత్ మాత్రం సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా ఆ నదికి వెళ్లాల్సిన నీళ్లను నిలిపివేసింది. ప్రస్తుతం పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో నదీ జలాలు బురదమయంగా కనిపిస్తున్నాయి. అప్పుడే ఈ ప్రభావం పాకిస్తాన్లో కనిపించింది. అయితే ఇప్పటికే పాకిస్తాన్లో రాజకీయ ప్రాబల్యం కోసం చాలామంది పాకులాడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది జోకర్లు కూడా బయలుదేరారు. తాజాగా మరొక జోకర్ బయటకు వచ్చాడు. ఆయనే బెనజీర్ భుట్టో కొడుకు బిలావర్ భుట్టో జర్దారీ. ఈయన గతంలో విదేశాంగ మంత్రిగా కూడా చేశాడు. ఈయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత కూడా. అంటే పాకిస్తాన్లో ఈయనను ఒక జోకర్గా పిలుస్తారు. ఈయన గతంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా చేసినప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు మరింత పోయిందని చెప్పవచ్చు. చాలామంది ఇతన్ని అందుకే జోకర్ అని పిలుస్తారు. అంతర్జాతీయ వేదికలపై ఈయన మాట్లాడలేకపోవడం ఒక కారణం కాగా అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితిలో ఈయన మాట్లాడతాడు. ప్రస్తుతం రాజకీయ లబ్ధి కోసం ఈయన కూడా భారత్పై ప్రేరేపణలు పేలాడు. ఒకవేళ భారత్ కనుక సింధు నదీ జలాలను ఆపివేస్తే సింధు నదిలో రక్తం పారుతుందని భారత్ను హెచ్చరించాడు ఈ కొత్త జోకర్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలోనే పాకిస్తాన్తో పలు దేశాలకు ఉన్న దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈయన సౌదీ రాజును అపాయింట్మెంట్ అడిగితే కనీసం ఆ అపాయింట్మెంట్ పరిశీలించలేదు కూడా. అలాంటి పరిస్థితి బిలావర్ భుట్టో జర్దారీ. తాజాగా ఆయన రాజకీయ లబ్ధి కోసం పాకిస్తాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మతాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ దేశానికి సంబంధించి పాజిటివ్గాను ఆ దేశం హక్కుల కోసం ఆయన మాట్లాడితే అసలు సమస్య ఉండేది కాదు. సింధు నాగరికతను రక్షించేది పాకిస్తానే అని వ్యాఖ్యానించడమే ఇప్పుడు ప్రస్తుతం ట్రోలింగ్కు గురవుతుంది. అసలు సింధు నాగరికత ధ్వంసమైందే పాకిస్తాన్లో. పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాల్లో సింధు నాగరికతకు సంబంధించి అనేక అవశేషాలు బయటపడ్డాయి. వాటిని అత్యంత దారుణంగా నాశనం చేసిన చరిత్ర పాకిస్తాన్ది. అలాంటిది సింధు నాగరికతకు తామే రక్షకులమని బిలావర్ భుట్టో జర్దారీ వ్యాఖ్యానించడం నెట్టింట ట్రోలింగ్కు గురవుతుంది. కొత్త జోకర్ ఎవరు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.